హలో అండి, అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే. అనగనగా ఒక మహానగరంలో ఒక పెద్ద స్కూల్లో రిపబ్లిక్ డేకి సందర్భంగా ఒక మీటింగ్ అయితే నిర్వహిస్తారు, ఒక ప్రోగ్రాం అయితే కండక్ట్ చేస్తారు. అక్కడికి సిటీలో ఉన్నటువంటి పెద్ద పెద్దవారు రావడం జరుగుతుంది. స్పీచ్ మొదలు పెడతారు. తమదైన విధానంలో పిల్లలు స్పీచ్లు ఇస్తారు. అలాగే టీచర్స్, తెలుగు టీచర్ తమ శైలిలో తామిస్తారు. అలాగే హిందీ టీచర్, ఇంగ్లీష్ టీచర్, సైన్స్ టీచర్ ఇలా వారి వారి విధానంలో వారు స్పీచ్లు ఇవ్వడం జరుగుతుంది. చివరికి సోషల్ టీచర్ స్పీచ్ అయితే ఇస్తాడు. ఆయన ఇచ్చే స్పీచ్ ఒక అద్భుతంగా ఉంటుంది. అది ఎలా ఉంటుందనేది ఇప్పుడు చూద్దాము. సోషల్ టీచర్ మాట్లాడుతూ, అందరికీ నమస్కారం, హ్యాపీ రిపబ్లిక్ డే. అసలు మనం ఈ సెలబ్రేషన్స్ ఎందుకు చేసుకుంటున్నాము, అసలు ఎలా చేసుకుంటున్నాము, ఎవరి వల్ల చేసుకుంటున్నాము అనే విషయం ఇప్పుడు చర్చించబోతున్నాను అని అందరి ముందు చెబుతాడనమాట. నేను కొంతకాలం క్రితం ఒక పల్లెటూరిలో పనిచేసేవాడిని. అక్కడ రిపబ్లిక్ డేకి, అలాగే ఆగస్ట్ 15కి సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయంటే, స్కూల్లో గ్రామస్తులందరూ కలిసికట్టుగా జరుపుకునేవారు. గ్రామస్తులందరూ కలిసి వచ్చి పిల్లలు స్పీచ్లని వినేవారు, అలాగే టీచర్స్ స్పీచ్ని వినేవారు. విని జెండా వందనాన్ని తిలకించి తర్వాత అక్కడ పంచేటువంటి చాక్లెట్స్, స్వీట్స్ తీసుకుని చాలా సంతోషంగా ఇళ్ళకి వెళ్ళేవారు. అక్కడ కూడా కొంతమంది ఎడ్యుకేటెడ్ పీపుల్స్ అయితే వచ్చి స్పీచ్లు అయితే ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ సందర్భముగా నేను కొన్ని ముఖ్యమైన విషయాలు మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. అసలు మనం ఇలా జీవిస్తున్నామంటే కారణం ఎవరు? మన పూర్వీకులు. వారి త్యాగఫలమే మనం ఇప్పుడు జరుపుకుంటున్నటువంటి పండుగలు. ఒక హిందువు జరుపుకునే ముఖ్యమైనటువంటి పండుగలలో సంక్రాంతి ఎలా జరుపుకుంటారో, 3 రోజులు పండుగ, పెద్ద పండుగ అంటారు. ఈ 3 రోజుల పండుగని కేవలం మన హిందువులు మాత్రమే జరుపుకునేటువంటి ముఖ్యమైనటువంటి పండుగగా చెప్పుకోదగినవి. అలాగే మన హిందువులు జరుపుకునే రెండవ పండుగ ఏంటంటే దీపావళి అని చెప్పుకోవచ్చు. ఈ పండుగలు మన హిందువులకి రెండవ అతి ముఖ్యమైన పండుగగా చెప్పుకోవచ్చు. ఈ పండుగలు కేవలం మన హిందువులు మాత్రమే జరుపుకునేటువంటి పండుగలు. ఇతర మతస్థులు ఎవరు కానీ ఈ పండుగని జరుపుకోరు. అలాగే మన పండుగలకి ఇతర మతస్థులు కూడా ఎవరు రారు. అదే విధముగా ముస్లిమ్స్లకి ముఖ్య పండుగలు 2 ఉన్నాయి. అదే రంజాన్ అనే ముఖ్యమైన పండుగ, వాళ్ళకి పెద్ద పండుగ అన్నమాట. అలాగే రెండవ పండుగ, ముస్లిం సోదరులకి రెండవ పండుగ ఉంది, అది బక్రీద్. ఈ 2 పండుగలు ముస్లిమ్స్ సోదరులకి ముఖ్యమైన పండుగలని చెప్పుకోవచ్చు. ఈ పండుగలకి మన హిందువులు కానీ, క్రైస్తవులు కానీ, ఇతర మతస్థులు కానీ ఎవరు జరుపుకోరు. కేవలం ముస్లిం సోదరులు మాత్రమే ఈ 2 పండుగలు వారి వారి మత సాంప్రదాయాల ప్రకారం వారు జరుపుకోవడం జరుగుతుంది. వేరే మతస్థులు ఎవరు వీరి మతానికి సంబంధించి పండుగలు జరుపుకోరు. తరువాత క్రైస్తవ మతం గురించి చర్చించుకుందాం. క్రైస్తవులకి అతి ముఖ్యమైనటువంటి పండుగ ఏది అనంటే క్రిస్మస్. ఇది వీళ్ళకి సంవత్సరానికి ఒక్కసారి వచ్చేటువంటి పెద్ద పండుగ. ఈ పండుగలు హిందువులు కానీ, ముస్లిమ్స్ కానీ ఎవరు జరుపుకోరు. క్రిస్టియన్ సోదరులు మాత్రమే క్రిస్మస్ని చాలా గ్రాండ్గా జరుపుకోవడం జరుగుతుంది. అలాగే వీరికి చెప్పుకోదగ్గ రెండో పండుగ ఏదంటే గుడ్ ఫ్రైడే.
ఇది కూడా వీళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు, కానీ క్రిస్మస్ లాగా అయితే చేసుకోరు. తర్వాత ఇంకా వివిధ మతస్థులు మన భారతదేశంలో వారి వారి పండుగలను చాలా ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. మన భారతదేశంలో ఇలాంటి పండుగలు జరుపుకోవడానికి ముఖ్య కారణం ఏంటి? అసలు ఈ పండుగలు జరుపుకోవడానికి మన పూర్వీకులు ఏం చేశారు? మన పూర్వీకులు ఎవరంటే మన జాతిపిత మహాత్మా గాంధీ గారు కావచ్చు, అలాగే జవహర్లాల్ నెహ్రూ గారు కావచ్చు, అలాగే అంబేద్కర్ గారు కావచ్చు, అలాగే మన సుభాష్ చంద్రబోస్ గారు కావచ్చు, ఇలాగే చాలామంది ఉన్నారన్నమాట. మనము ఇంత హ్యాపీగా ఉండటానికి కారణాలైనటువంటి వీరి కోసం మనము అందరూ కలిసి రిపబ్లిక్ డే కావచ్చు, అలాగే ఆగస్ట్ 15 కావచ్చు, అన్ని మతస్థులు కలిసి ఒక పండుగ చేసుకోవచ్చు. ఆ పండుగ పేరు జెండా పండుగ. జెండా పండుగని అందరూ కలిసికట్టుగా మతాలు అనే భేదాలు లేకుండా కలిసికట్టుగా జరుపుకుంటే మంచిది. ఈ పండుగ చేసుకోవడం వల్ల వారి యొక్క కష్టానికి మనం ఫలితాన్ని ఇచ్చిన వారం అవుతాం అని సోషల్ టీచర్ చెప్పడం జరుగుతుంది. అలాగే అందరూ కలిసికట్టుగా ఉండాలి. ఇప్పుడు మనం ఎంత సంతోషంగా ఉన్నాము అని అంటే మన స్వాతంత్ర సమరయోధులు చేసినటువంటి త్యాగ ఫలమే అని చెప్పుకోవచ్చు. మరొక ముఖ్య విషయం ఏమనగా మనం ఇంత స్వేచ్ఛగా స్వతంత్రంగా అన్ని పండుగలు జరుపుకుంటున్నాం కదా, దానికి కారణం మన స్వాతంత్ర సమరయోధులే. ఇక ముఖ్యముగా గ్రామాల్లో అయితే పల్లెటూళ్ళల్లో ఈ పండుగని మనం జెండా పండుగ అని పిలవడం జరుగుతుంది. ముఖ్యంగా ఇది గ్రామాల్లో ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. ఏంటి ఈరోజు స్పెషల్ అని విద్యార్థులని అడిగితే ఈరోజు జెండా పండుగ సార్ అని చెప్పేవారు. ఈ మాట విన్నప్పుడు చాలా సంతోషం వేసేది. అంటే జెండా పండుగ అంటే మన భారతీయులకి, అన్ని మతస్థులకి ఒక ముఖ్యమైనటువంటి పండుగ. అన్ని మతస్థులు అందరూ కలిసికట్టుగా జరుపుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి పండుగ. ఖచ్చితంగా ఈ పండుగని జరుపుకోవాలి అని ఆశిస్తూ నా యొక్క ఈ చిన్న ఉపన్యాసాన్ని ముగిస్తూ జై హింద్ అని సోషల్ టీచర్ తన ఉపన్యాసాన్ని ముగించడం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేస్తారని కోరుకుంటున్నాను.